వృషభ రాశిలో జన్మించిన జాతకులకు ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ 4 రోజులు కూడా మీకు సాధారణ రోజులు కావండి. ఈ తేదీల్లో మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్య శక్తి సంచరిస్తోంది. అవును, ఆ శక్తి ఎవరో కాదు, నాగదేవత. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది ఒక దైవ సంకేతం. అవును, నాగదేవత యొక్క కటాక్షం మీపైన ఉండబోతుంది. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు మళ్ళీ నాగదేవత వల్ల కదలబోతుంది. మీకు అదృష్టం కదలటం వల్ల రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పు చేర్పులు రాబోతున్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలనుకున్న వృషభ రాశి వారు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో ఆపివేస్తే మీకు రావాల్సిన సందేశం మిస్ అవుతారు. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థం చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసినటువంటి వృషభ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ లో నాగదేవత అని కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ ను వాచ్ చేస్తున్నారో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. ఇక ఇప్పుడు మనం వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా వృషభ రాశి వారికి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలతో మీరు సతమతమైపోతూ వస్తున్నారు కదా. ఎంత కష్టపడినా కూడా ఫలితం రాకపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, నమ్మిన వాళ్ల చేత మోసపోవడం, ఇంట్లోని టెన్షన్స్, మానసిక ఒత్తిడి, చేయాలనుకున్న పని చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇంట్రెస్ట్ రాకపోవడం, ఏ పని చేయాలన్నా కూడా మీకు ఆ పని మీద ధ్యాస పెట్టకపోవడం, ఇక ఇదంతా కూడానండి ఇది మీ దౌర్భాగ్యం కాదు వృషభ రాశి వారు. ఇది శని రాహుల యొక్క సంచారం వచ్చిన పరీక్షా కాలం. అవును, మీ సహనం పరీక్షించబడింది. ఇప్పటి వరకు మీ విశ్వాసం కూడా పరీక్షించబడింది. ఇప్పుడు ఆ యొక్క పరీక్షా కాలం అనేది ముగిసింది. వృషభ రాశి వారు ధైర్యంగా ఉండండి. అవునండి, ఎందుకంటే ఈ సమయంలో మీ ఇంట్లో నాగదేవత సంచారం జరుగుతోంది కాబట్టి. అవునండి, ఫిబ్రవరి 24, 25, 26, 27 ఈ 4 తేదీల్లో ఖచ్చితంగా నాగదేవత సంచారం జరిగేందుకు చాలా వరకు కూడా 99% అవకాశం ఉంటుంది. అవునండి, మన పురాణాల్లో ఒక గొప్ప రహస్యం ఉందండి వృషభ రాశి వారు. నాగదేవత ఎక్కడ సంచరిస్తుందో అక్కడ 3 మార్పులు తప్పక జరుగుతాయి అని. మరి ఆ 3 మార్పులు ఏంటి అంటే, ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే నాగదేవత సంచరిస్తుందో ఆ ఇంట్లో దోషాలు పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ప్రవాహం ప్రారంభమవుతుంది. అంటే డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలు మీకు ఉండవన్నమాట. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఒక మహిళ రూపంలో అదృష్టం ప్రవేశిస్తుంది. ఈ 3 మార్పులు తప్పక జరుగుతాయండి. ఇక మీ జీవితంలోకి ఇదే సమయంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఆమె మీకు అన్ని రకాలుగా అదృష్టం తీసుకురాబోతుంది. మీ జీవితంలో మార్పులు జరగబోతున్నాయి. అవునండి, మరింతకు ఆమె ఎవరు అంటే, మీకు సహాయం చేసే స్త్రీ కావచ్చు, లేదా ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చే వ్యక్తి కావచ్చు, లేదు అంటే వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. ఇక అది కూడా కాదు అంటే మీ అదృష్టాన్ని మలిచే పరిచయకుడు కావచ్చు, కొత్త వ్యక్తి కూడా కావచ్చండి, లేదంటే తెలిసిన వ్యక్తే కూడా ఉండొచ్చు. ఆమె మీరు చిన్నగా తీసుకుంటే అదృష్టాన్ని తిరస్కరించినట్టు అవుతుంది. ఏముందులే ఈమె ఆమె కాదేమో అని మీరు ఎవరైనా ఒక స్త్రీని అనుకున్నారంటే మీ అదృష్టాన్ని మీరు చేజార్చుకున్నట్లేనండి వృషభ రాశి వారు. కాబట్టి ఈ సమయంలో కొత్త స్త్రీ ఎవరైనా మీకు పరిచయం అయినా కూడా ఆమె మీతో మంచిగా మాట్లాడుతున్నా కూడా అనుమానించొద్దు. ఆమె మీద ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా నాగదేవత అనుగ్రహంతో ఆ స్త్రీ మీకు పరిచయం అయ్యిందని భావించండి. ఆమె మీకు మంచిగా పాజిటివ్‌గా అనిపిస్తుందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆమె వల్ల మీరు ఎంతో లాభపడబోతున్నారు. డబ్బుకు మీకు లోటు లేకుండా ఉంటుంది. ఆ స్త్రీ వల్ల రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ స్త్రీ మీకు అవకాశాలు ఇవ్వచ్చు. జాబుకు సంబంధించి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ఏ రకంగా అయినా సరే ఆ స్త్రీ సపోర్ట్ మీకు ఉండబోతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు ఈ సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తే అవి మీరు గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 4 తేదీల్లో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలు కనిపిస్తాయండి. మరి అవేంటంటే, మీ ఇంట్లో లేదా కలలో కానీ నాగదేవత కనిపించడం, లేదంటే పసుపు, పాలు లేదా పూజల పైన ఆకర్షణ పెరుగుతుంది.
ఇక అనుకోకుండా ఒక మంచి వార్త వింటారు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. మనసులో ఒక కొత్త ధైర్యం కలుగుతుంది. ఇవన్నీ జరగడం యాదృచ్ఛికం కాదు. మీకు గోల్డెన్ టైమ్ ప్రారంభమయ్యింది అనేందుకు ఇవన్నీ కూడా సంకేతాలండి. ఇందులో కొన్ని సంకేతాలు మీకొచ్చినా కూడా ఖచ్చితంగా మీకు ఒక గోల్డెన్ సమయం ప్రారంభమైందని గుర్తుంచుకోండి వృషభ రాశి వారు. మరి ఈ సమయంలో మీకు ఆర్థికంగా జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ కాలం తర్వాత అంటే ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఆగిపోయిన డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు ఎక్కడైనా మీకు డబ్బు రావాల్సి చిక్కుకుపోయిందనుకోండి, ఆ డబ్బు మీ చేతికి వస్తుంది. ఇక కొత్త ఆదాయం రావడం మొదలవుతుంది. భూమి లేదా ఆస్తి విషయాలు మీకు పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతాయి. అవునండి. ఉద్యోగంలో సరైన గుర్తింపు అనేది వస్తుంది. అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారిగా పెద్ద లాటరీలా మీకు రాదండి వృషభ రాశి వారు. కానీ నెల నెలా కూడా మీకు మీ స్థాయి అనేది మీకు పెరగడం అనేది తెలుస్తుందనమాట. మీరు అంచనా వేయగలుగుతారు. ఇది స్థిరమైన రాజయోగం గుర్తుపెట్టుకోండి. నెల నెలకు మీ స్థాయి పెరగటం వల్ల ఏంటంటే డబ్బు అనేది పెరుగుతుంది. ఆ డబ్బుతో మీకు మీరు ఉపయోగించుకోవడం కాదండి వృషభ రాశి వారు. నలుగురికి సాయపడ్డారంటే మీ దగ్గరున్న డబ్బు అంతకు రెట్టింపు అవుతుంది గుర్తుపెట్టుకోండి. మరి ఇంతకు మీకు అదృష్టాన్ని తీసుకువస్తున్న ఆ స్త్రీ ఎవరు అనేది గనక మనం చూసుకున్నట్లయితే ఈ వీడియో టైటిల్‌లో చెప్పినట్లే ఆ స్త్రీ గురించి ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆమె లక్షణాలు ఎలా ఉంటాయంటే, మీ జీవితంలో అకస్మాత్తుగా తిరిగి వచ్చే వ్యక్తి కావచ్చు. అంటే గతంలో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి, మళ్ళీ మీ లైఫ్‌లో మీరే కావాలని తిరిగి వచ్చే వ్యక్తి కూడా కావచ్చు. ఆమె మీకు భార్య కావచ్చు, లేదంటే మీకు ఎవరైనా సరండి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్, మీరు ప్రేమించిన వ్యక్తి, లేదంటే మీకు పాస్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఇక మీరు ఊహించని సమయంలో సహాయం చేసే వ్యక్తి కూడా అయ్యుండొచ్చు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. మీకున్న బాధలో ఈ వ్యక్తి నుంచి సహాయం వస్తుంది. కానీ, ఆ స్త్రీ మీకు హెల్ప్ చేస్తుంది. మీకు సరైన దారి చూపించే వ్యక్తే ఉంటుంది. మీ అదృష్టాన్ని మేలుకొలిపే వ్యక్తే కావచ్చు. మిమ్మల్ని మోటివేట్ చేసి, మిమ్మల్ని అన్ని విధాలా సమాజం దృష్టిలో మంచి చేయాలని చూస్తూ మీకు ఎంతో సహాయం చేయాలని ఆ స్త్రీ మీకోసం చాలా పాటుపడుతుంది. ఆమెతో మాట్లాడిన తర్వాత మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. జాగ్రత్త, ఆమెను మీరు నిర్లక్ష్యం చేయకండి వృషభ రాశి వారు. మరి ఈ 4 రోజులు మీరు తప్పక చేయవలసినటువంటి పనులు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే అది మీరు ఎవరైతే డివోషనల్‌గా ఉంటారో అటువంటి వారికి చిన్న పరిహారం అనుకోండి. మీరు ఏదైనా అనుకోండి. మరి అదేదో ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క పుణ్యకాలాన్ని మీరు పూర్తిగా పొందాలంటే చిన్న పరిహారం చేయండి చాలు. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. అదృష్టం త్వరగా కూడా వస్తుంది. మరి అవేంటంటే రోజు కూడా మీరు ఉదయం స్నానం చేసి, అలాగే ఇంటి ముందు కొద్దిగా పాలు పోసి ఒక గిన్నెలో పాలు పోసి పెట్టండి. ఇంటి చుట్టుప్రక్కలైనా సరే, లేదు అంటే మీ యొక్క దేవుళ్ళు ఎక్కడైతే పెట్టుకుంటారో, మీ యొక్క దేవుడి రూమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైనా సరే ఒక గిన్నెలో పాలు పోసి పెట్టండి. లేదు అంటే చాలామంది కూడానండి ఇంటి చుట్టుప్రక్కల పెడితే బెటర్ అండి. ఎందుకంటే దేవుడు ఉండే ప్లేస్‌లో అంటే ఇంటి లోపలికి నాగదేవత వచ్చేందుకు కొంచెం అవకాశం తక్కువ ఉండి జనాలు ఎక్కువగా తిరుగుతున్న ఇంట్లో అయితేనండి కొంచెం రావడానికి జంకుతారు కాబట్టి, నాగదేవత ఇంటి చుట్టుప్రక్కల ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి, బయట పెట్టేందుకు మీరు ప్రయత్నించండి. ఇక ఈ సమయంలో మీకు దేవుడి గదిలో పసుపు దీపం వెలిగించండి. ఇది చాలా మేలు చేస్తుంది. పసుపు దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి అదృష్టం వస్తుంది. ఇంతేనండి. ఇంతకంటే మీరు పెద్దగా ఏదో పెద్ద పూజ ఏదో కాదు కదా! ఇది మీరు పెద్దగా పూజలవి చేయాల్సిన అవసరం గూడా లేదు. ఇది శక్తిని ఆహ్వానించడానికి, అదృష్టాన్ని పొందడానికి ఈ విధానం అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇక ఇదే సమయంలో మీరు చేయకూడని తప్పులేంటో చూద్దాం. ఈ 4 రోజుల్లో ఎవరికీ కూడా అబద్ధాలు చెప్పొద్దు. అంటే మిగిలిన రోజులు చెప్పాలని కాదండి. పర్టిక్యులర్‌గా ఈ 4 రోజుల్లో చెప్పొద్దు. కోపంతో ఎవరితో మాట్లాడకండి. ఇంట్లో గొడవ ఏ విధంగానూ చేయకండి. వచ్చిన అవకాశం ఏదైనా సరే వదిలేయొద్దు. ఈ కాలం పరీక్షా కాలం కాదు. ఇది మీకు వచ్చిన ఒక మంచి అవకాశం. గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు మీ గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయింది. వృషభ రాశి వారికి ఇది సాధారణ సమయం కాదండి. ఇది దైవ సంకేతం. అదృష్ట ప్రారంభం. జీవితం మలుపు తిరిగే సమయం. కర్మ ఫలిత సమయం అనుకోండి మీరు. ఎందుకంటే ఖచ్చితంగా కర్మ ఫలితం అంటే నెగెటివ్ కాదండి. కర్మ ఫలితం అంటే మీకంత పాజిటివ్ సమయం అనమాట. అవును. ఇదంతా కూడా మీరింతకాలం ఎదురు చూసింది ఇప్పుడే ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి. అదృష్టం ఈ సమయం మీకు స్టార్ట్ అయినట్లే లెక్క. సో, చూసారు కదా వృషభ రాశి వారు, మీ జీవితంలో రాబోయే రోజుల్లో జరిగే మంచి మార్పు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చిందా?
నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్లో నాగదేవత అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఎటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.